హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ వెంకటేష్ మొగలి, ఫుల్ స్టాక్ డెవలపర్. ఈ వీడియోలో మనం రెడక్స్ సాగా గురించి, దాన్ని ప్రాక్టికల్గా ఎలా యూజ్ చేస్తామన్నది నేర్చుకోబోతున్నాం. లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ అసలు రెడక్స్ సాగా అంటే ఏంటన్నది చూద్దాం. సో రెడక్స్ సాగా అంటే జస్ట్ రిడక్స్ లో యూజ్ చేసే సైడ్ ఎఫెక్ట్స్ ని మేనేజ్ చేయడానికి యూజ్ చేసే ఒక ప్యాకేజ్ అన్నమాట. జస్ట్ ఒక లైబ్రరీ మాత్రమే. సో ఇదేం చేసిద్దంటే మన రిడక్స్ యొక్క అసింక్రనస్ కాల్స్ ని సింక్రనస్ గా చేసి ఈజీగా మేనేజ్ చేసిద్ది అనమాట. మేనేజ్ చేయడం అలానే ఈజీగా టెస్టింగ్ కి అలానే ఎగ్జిక్యూషన్ కూడా ఎఫిషియెంట్ గా జరుగుద్ది. సో ఇది బేసిక్ గా రిడక్స్ సాగా అంటే. సో రెడక్స్ సాగా అంటే సింపుల్ గా జస్ట్ ఒక లైబ్రరీ మాత్రమే. మన సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఏపీఐ కాల్స్ వాటిని చేయడానికి స్పెషల్ గా యూజ్ చేసే ఒక మిడిల్ వేర్ అన్నమాట. ఇంకా దీన్ని కేవలం సైడ్ ఎఫెక్ట్స్ కే కాకుండా నార్మల్ స్టాటిక్ డేటా కూడా ఈ రిడక్స్ సాగాని మనం యూజ్ చేయొచ్చు. సో ఇందులో మనం ఏం చూడబోతున్నాం అంటే బేసిక్ గా స్టాటిక్ కాల్ సంబంధించి ఒక 2 యాక్షన్స్ ని అలానే ఒక 4 క్రెడ్ ఆపరేషన్స్ ని మనం ఈ రిడక్స్ సాగా అనేది యూజ్ చేసి చేయబోతున్నాం. సో ఇందులో మనం తెలుసుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ ఏంటి అంటే ఈ రిడక్స్ సాగాలో ఎక్కువగా యూజ్ చేసే టర్మ్స్ ఈ ప్రెజెంట్ ఇక్కడ చూపిస్తున్నాను కదా. ఫస్ట్ జనరేటర్స్ అన్నమాట. జనరేటర్స్ అంటే బేసిక్ గా మనం ఫంక్షన్స్ వింటాం కదా. సో ఫంక్షన్స్ అంటే నార్మల్ గా అసింక్రనస్ గా కాల్ అవుతూ ఉంటాయి. అంటే ఒకదాని తర్వాత ఒకటి ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అవ్వాలని రూల్ లేదనమాట. కానీ ఈ జనరేటర్స్ లో మనకి ఈల్డ్ అనే ఒక కీవర్డ్ ఉండిద్ది. దీని వల్ల మనకి ఏం జరుగుద్ది అంటే ఈవెన్ సింక్రనస్ కాల్స్ ని కూడా మనం సింక్రనస్ వేలో ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అంటే ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాతే నెక్స్ట్ ఉన్న దానికి మనం వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో దాన్ని మనం ఈల్డ్ అని చెప్పేసి ఈల్డ్ యూజ్ చేసుకొని మనం చేస్తాము. సో వీటిని జనరేటర్ ఫంక్షన్స్ అంటారు. సో నార్మల్ ఫంక్షన్స్ అంటే నార్మల్ ఫంక్షన్ కీవర్డ్ యూజ్ చేస్తాం. జనరేటర్స్ కి వచ్చేసరికి ఫంక్షన్ దగ్గర ఒక స్టార్ మార్క్ అనేది పెడతాము. సో అప్పుడు మనకి అది జనరేటర్ అవుతుంది అనమాట. సో ఇది వచ్చేసి ES6 లో ఒక ఫీచర్ జనరేటర్స్ అనేది. నెక్స్ట్ పుట్. సో పుట్ అంటే ఏంటంటే ఒక యాక్షన్ ని డిస్పాచ్ చేయడానికి యూజ్ చేస్తాము. ఇంకా కాల్ అంటే అసింక్రనస్ కాల్స్ ని ఏపీఐ కాల్స్ లాంటివి చేయడానికి యూజ్ చేస్తాము. ఇంకా టేక్ ఎవ్రీ అంటే మనం ఇచ్చే ప్రతి యాక్షన్ తీసుకొని ఎగ్జిక్యూట్ చేసిద్ది. అదే టేక్ లేటెస్ట్ అంటే మనం ఎన్ని యాక్షన్స్ ఇచ్చినా సరే లాస్ట్ లో ఏదైతే ఉందో అంటే లేటెస్ట్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే ఎగ్జిక్యూట్ చేసిద్ది అనమాట. ఇంకా ఆల్ అంటే మనకి ఏవైతే యాక్షన్స్ ఉంటాయో వాటిలన్నిటిని వన్ బై వన్ మనం ఈ ఆల్ అనే దాంట్లో ప్లేస్ చేసి మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఇంకా డిలే అంటే మనం ఎంత డిలే తర్వాత నెక్స్ట్ ఉన్న పర్టికులర్ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అని చెప్పేసి మనం అనుకుంటే ఈ డిలే అనే దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం దీని ప్రాజెక్ట్ సెటప్ అనేది చేద్దాం. సో బేసిక్‌గా నేను ఆల్రెడీ ఎన్‌పిఎక్స్ క్రియేట్ రియాక్ట్ యాప్ యూజ్ చేసుకొని ఒక బేసిక్ రియాక్ట్ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేశాను. సో అందులో మనం ఈ ప్యాకేజ్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. బేసిక్‌గా రిడక్ట్‌లో మీరు ఆల్రెడీ నేర్చుకొని ఉంటే రియాక్ట్ రిడక్స్ అనేది మనం ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేస్తాము. ఇందులో స్పెషల్‌గా వచ్చేసి రిడక్స్ సాగాని మనం ఎక్స్‌ట్రా ఇన్‌స్టాల్ చేస్తాం అన్నమాట. సో ఇది ఒక మిడిల్ వేర్. సో మీరు ఒకవేళ ఈ రిడక్స్ సంబంధించి మీరు ఐడియా లేకపోతే సో నేను పైన ఒక లింక్ ఇస్తాను. అది లింక్ క్లిక్ చేసుకొని మీరు రిడక్స్ గురించి చూస్తే మీకు ఈ రిడక్స్ సాగా అనేది క్లారిటీ వచ్చిద్దనమాట. సో నేను ఆల్రెడీ రియాక్ట్ బేసిక్ ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను. దీన్ని ఒకసారి రన్ చేస్తున్నాను. సో మనకి ప్రాజెక్ట్ రన్ అవుతుంది 3000 పోర్ట్‌లో. సో బేసిక్‌గా డిఫాల్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి ఇలా ఉండిద్ది కదా. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే app.jsలో ఇవేవైతే కంటెంట్ ఉందో మొత్తం రిమూవ్ చేసి జస్ట్ ఒక కాంపోనెంట్‌ని ఇక్కడ క్రియేట్ చేస్తాను. సో కాంపోనెంట్స్ అని ఒక ఫోల్డర్ తీసుకొని ఇందులో మొబైల్ డీటెయిల్స్ అని చెప్పేసి ఒక బేసిక్ ఒక కాంపోనెంట్ క్రియేట్ చేస్తున్నాను. సో ఇది ఫంక్షనల్ కాంపోనెంట్. ఇందులో ఒక హెడ్డింగ్ ఇస్తున్నాను. నెంబర్ ఆఫ్ మొబైల్స్ అని చెప్పేసి. సో బేసిక్‌గా స్టాటిక్ టెక్స్ట్ ఇస్తున్నాను 10 అని. సో దీన్ని మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుందాం మొబైల్ డీటెయిల్స్‌ని. సో ఇంపోర్ట్ చేసుకొని ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేస్తే మనకి నెంబర్ ఆఫ్ మొబైల్స్ 10 అనేది బేసిక్‌గా మనకి డిస్‌ప్లే అవుద్ది. సో ఇక్కడ మనం చేయబోయేది చూడొచ్చు స్క్రీను. సో ఫస్ట్ రిడక్స్ సాగా క్రాష్ కోర్స్ అని హెడ్డింగ్ ఇక్కడ పెడుతున్నాను. సో జస్ట్ హెడ్డింగ్ పెడుతున్నాను. రిడక్స్ సాగా క్రాష్ కోర్స్. సో నెంబర్ ఆఫ్ మొబైల్స్ 10 అని చెప్పేసి ఇచ్చాను కదా. సో ఇప్పుడు మనం బేసిక్‌గా
రిడక్స్‌ని సెటప్ చేయాలి. సో, ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్‌లో ఆల్రెడీ చేశాను. కాంటాక్ట్స్ అప్లికేషన్ గాని, రిడక్స్ క్రాష్ కోర్స్‌లో గాని. సో, ఎగ్జిస్టింగ్ ఉన్న వాటిని నేను యూజ్ చేసుకుంటా అనమాట. సో, నా దగ్గర ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న రిడక్స్ ఫోల్డర్ నేనిక్కడ కాపీ చేసుకున్నాను. సో, ఇది ప్రీవియస్‌గా నేను కాంటాక్ట్స్ అప్లికేషన్ యూజ్ చేసిన రిడక్స్ ఫోల్డర్ అనమాట. సో, మీరు ఒకవేళ నా ప్రీవియస్ వీడియో చూస్తే ఈ పర్టిక్యులర్ రిడక్స్ ఫోల్డర్ సంబంధించిన డేటా ఆ కోడ్ అనేది మీకు అవైలబుల్ ఉండిద్ది. సో, ఇందులో బేసిక్‌గా మనం ఈ స్టోర్‌ని ఇవన్నీ క్రియేట్ చేసాం గదా! స్టోర్ క్రియేట్ చేసాము. కాంటాక్ట్స్ రెడ్యూసర్ అని జెప్పేసి డిఫరెంట్ రెడ్యూసర్స్ ఇవన్నీ క్రియేట్ చేసాము. సో, ఇక్కడ ఏం జేస్తానంటే బేసిక్‌గా ఫస్ట్ మన అప్లికేషన్‌కి రిడక్స్‌ని కనెక్ట్ చేస్తాను. సో, కనెక్ట్ చేయడానికి ఇక్కడ మనం ప్రొవైడర్ తీసుకొని ఇది ఎక్కడి నుంచంటే రియాక్ట్ రిడక్స్ నుంచి వచ్చిద్ది. తర్వాత ఆహ్, మన స్టోర్‌ని ఇంపోర్ట్ చేసుకుంటాం. సో, ఇదొచ్చేసి రిడక్స్ అనే రిడక్స్ ఫోల్డర్‌లో స్టోర్ అని ఉండిద్ది. సో, దీన్ని మనం ఇక్కడ ర్యాప్ చేయాలి. ప్రొవైడర్ యూజ్ చేసుకొని. దీన్ని ఇక్కడ క్లోజ్ చేస్తాం. సో, ఇప్పుడు మనకి మన అప్లికేషన్‌కి రెడక్స్ అనేది కనెక్ట్ అయ్యి ఉన్నట్టన్నమాట. సో, ఇప్పుడు ఇక్కడ ఎక్స్‌ట్రా చేంజ్ ఏంటి అంటే ఈ స్టోర్ ఏదైతే ఉందో స్టోర్ క్రియేట్ చేసిన దగ్గర ఇక్కడ మనం ఆ పర్టిక్యులర్ రెడక్స్ సాగా సంబంధించిన మిడిల్‌వేర్‌ని అప్లై చేస్తాం. సో, దీనికి ముందు బేసిక్‌గా నేను జస్ట్ స్టాటిక్ ఫంక్షన్స్ ఉన్నాయి గదా! మనం బై మొబైల్, సెల్ మొబైల్ అనేవి. ఈ రెండిటిని నేను యాక్షన్స్‌ని క్రియేట్ చేసి చూపిస్తాను. సో, ఇక్కడ బై మొబైల్స్‌తో మనం దాన్ని కనెక్ట్ చేయాలి కాబట్టి రెడక్స్‌ని. సో, ఇక్కడ ఏం చేస్తామంటే ఇంపోర్ట్ కనెక్ట్ అని చెప్పేసి కనెక్ట్ అని తీసుకుంటాం రెడక్స్ నుంచి. రియాక్ట్ రెడక్స్ నుంచి. సో, దీన్ని ఇక్కడ మనం కంబైన్ చేయాలంటే ఫస్ట్ మనం మ్యాప్ స్టేట్ టు ప్రాప్స్ అని చెప్పేసి ఉన్న స్టేట్స్‌నన్నిటిని మన ప్రాప్స్ కనెక్ట్ చేయాలి. సో, ఇందులో ప్రెజెంటు ఇక్కడ నేను ఎలాంటి డేటా క్రియేట్ చేయలేదు కాబట్టి ఫస్ట్ నేను ఇక్కడ డేటా క్రియేట్ చేసి అప్పుడు మీకు చూపిస్తాను. సో, ఫస్ట్ ఇక్కడ రెడ్యూసర్ ఉంది గదా! సో, రెడ్యూసర్ దగ్గర ఆహ్, మొబైల్ డాట్ జేఎస్ అని జెప్పేసి క్రియేట్ చేస్తున్నాను. సో, ఇందులో బేసిక్‌గా ఒక ఇనిషియల్ స్టేట్‌ని తీసుకుంటున్నాను. సో, ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఇక్కడ డేటా ఉంది కాబట్టి దీన్నే కాపీ చేసుకొని యూజ్ చేసుకుంటానిక్కడ. సో, ఇందులో ఇది రిమూవ్ చేసేసి జస్ట్ ఒక వేరియబుల్ ఇస్తున్నాను. నంబర్ ఆఫ్ మొబైల్స్ అని. సో, బేసిక్‌గా 10 ఇనిషియల్‌గా 10 అని ఇచ్చాను. సో, రిమైనింగ్ తర్వాత ఫంక్షన్ క్రియేట్ చేస్తాం గదా! మనం. నార్మల్‌గా ఇదంతా కాపీ చేస్తున్నాను. ఈ ఒక స్విచ్ కేస్ వరకు. సో, ఇక్కడ పేస్ట్ చేసి సో, ఇందులో జస్ట్ బై మొబైల్ అని జెప్పేసి ఇస్తున్నాను. సో, బై మొబైల్‌లో బేసిక్‌గా మనం నంబర్ ఆఫ్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో అవి రెడ్యూస్ చేస్తాం. సో, స్టేట్ డాట్ నంబర్ ఆఫ్ మొబైల్స్ మైనస్ 1 అని జేస్తాము. అదే ఒకవేళ సెల్ మొబైల్ అనేది యాక్షన్ అయితే అప్పుడు ప్లస్ అనేది చేస్తామనమాట. సో, సెల్ మొబైల్‌లో మనం +1 జేస్తాము. బై మొబైల్‌లో -1 జేస్తాము. డిఫాల్ట్ కేస్‌లో మన దగ్గరున్న మొత్తం స్టేట్‌ని రిటర్న్ జేస్తాం. సో, ఇక్కడ రెడ్యూసర్ గూడా చేంజ్ చేద్దాం. మొబైల్ రెడ్యూసర్ అని ఇస్తున్నాను. సో, ఈ మొబైల్ రెడ్యూసర్‌ని ఇక్కడి నుంచి ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాం గాబట్టి, మనం ఈ స్టోర్‌లో ఇంపోర్ట్ చేసుకోవాలి. సో, నేను కాంటాక్ట్ రెడ్యూసర్‌ని యూజ్ చేయట్లేదు గాబట్టి, దీన్ని కామెంట్ చేసి జస్ట్ మొబైల్ రెడ్యూసర్‌ని మాత్రమే యూజ్ చేస్తాను ఇంపోర్ట్ చేసుకొని. సో, ఇప్పుడు బేసిక్‌గా మొబైల్ రెడ్యూసర్‌ని ఇంపోర్ట్ చేశాను. సో, ఇక్కడ మనం ఆ డేటాను తెచ్చుకోవచ్చు కాబట్టి నంబర్ ఆఫ్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి ఈ స్టేట్ నుంచి నంబర్ ఆఫ్ మొబైల్స్‌ని తెచ్చుకోవచ్చు. అంటే ఇది ఓన్లీ ఒకటే రెడ్యూసర్ కాబట్టి డైరెక్ట్‌గా మనం స్టేట్‌ని యాక్సెస్ చేయొచ్చు. నెక్స్ట్ మ్యాప్ డిస్పాచ్ టు ప్రాప్స్. సో, ఇందులో మనం డిస్పాచ్‌ని ఇన్‌పుట్‌గా తీసుకుంటాం. సో, ఇందులో నేనేం చేస్తున్నానంటే ఇంతకుముందు వీడియోస్‌లో డైరెక్ట్‌గా ఇక్కడ రిటర్న్ ఇచ్చి అందులోంచి నేను పర్టిక్యులర్ ఒక్కొక్క ఫంక్షన్ రాసి చేస్తున్నాను కదా! సో, అలా మనం ప్రతిసారి రాయాలంటే సింటాక్స్ కొంచెం ఎక్కువ ఉండిద్ది. సో, మనం ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇక్కడ కొత్త ట్రిక్ వచ్చేసి బైండ్ యాక్షన్ క్రియేటర్స్ అని చెప్పేసి మనకి ఒక ఫంక్షన్ అనేది ఉండిద్దనమాట. ఇందులో అంటే రెడక్స్‌లో ఉండిద్దది. సో, రెడక్స్‌ని ఫస్ట్ మనం ఇక్కడ ఇన్‌స్టాల్ చేసుకుందాం. బేసిక్‌గా ఫస్ట్ మనం ఇన్‌స్టాల్ చేయలేదు కదా! సో, npm ఇన్‌స్టాల్ రెడక్స్, రియాక్ట్ రెడక్స్. రియాక్ట్ రెడక్స్ ఆల్రెడీ ఉంది కాబట్టి నాకు వర్క్ అవుతుంది. రియాక్ట్ రెడక్స్, నెక్స్ట్ రెడక్స్ సాగా. ఈ 3 మళ్ళీ ఇన్‌స్టాల్ చేస్తున్నాను ఫ్రెష్‌గా. సో, మనకి మెయిన్ 3 ప్యాకేజెస్ ఇన్‌స్టాల్ అయిపోయాయి.
సో, ఇప్పుడిక్కడ ఏం చేస్తున్నానంటే బైండ్ యాక్షన్ క్రియేటర్స్‌ని ఈ రెడక్స్ నుంచి తీసుకున్నాను గదా! సో, దీన్ని నేను ఇక్కడ యూజ్ చేస్తాను. ఇందులో మనం ఫీచర్ ఏంటి అంటే బేసిక్‌గా మనం ప్రతి యాక్షన్‌ని ఇక్కడ ఆబ్జెక్ట్‌లో పాస్ చేయొచ్చు. ఇక్కడ ప్రతిసారి మనం డిస్పాచ్ అనేది యూజ్ చేయకుండా జస్ట్ ఇక్కడ ఒక పారామీటర్ కింద ఇచ్చి మన యాక్షన్ ఇక్కడ డైరెక్ట్‌గా యూజ్ చేసుకోవచ్చనమాట. ప్రెజెంట్ ఇప్పుడు మన దగ్గర ఉన్న యాక్షన్స్ వచ్చేసి మొబైల్‌లో బై మొబైల్ అనేది ఉంది కదా! సో, దీనికి సంబంధించిన యాక్షన్ మనం క్రియేట్ చేయాలి. సో, ఒకసారి దీన్ని కాపీ చేసి మొబైల్ యాక్షన్ అని చెప్పేసి క్రియేట్ చేస్తున్నాను. సో, ఇందులో జస్ట్ బై మొబైల్ అని చెప్పేసేస్తున్నాను. సో, దానికి సంబంధించిన టైప్ అనేది ఇక్కడ ఇస్తున్నాను. యాక్షన్ టైపు బై మొబైల్. సేమ్ అలానే సెల్ మొబైల్‌కి కూడా ఇస్తున్నాను. సో, దీన్ని కాపీ చేసుకొని సెల్ మొబైల్ ఇంకా ఇక్కడ కూడా యాక్షన్ చేంజ్ చేస్తున్నాం. సో, 2 యాక్షన్స్ క్రియేట్ చేసాం. 2 యాక్షన్స్‌ని ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో, బేసిక్‌గా ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇంపోర్ట్ బై మొబైల్. సో, ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి రెడక్స్‌లో ఉన్న యాక్షన్స్ నుంచి ఇందులో కూడా మొబైల్ యాక్షన్ నుంచి వస్తుంది. సో, ఇక్కడ మనం ఈ బై మొబైల్‌ని ఇంపోర్ట్ చేస్తాం. అలానే సెల్ మొబైల్‌ని కూడా ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. సో, దీన్ని ఇక్కడ ఇంపోర్ట్ చేద్దాం. సో, ఇప్పుడు మనం 2 యాక్షన్స్‌ని మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మన కాంపోనెంట్ కనెక్ట్ చేయాలి కాబట్టి వీటిల్ని సో, కనెక్ట్ అనే మెథడ్‌ని యూజ్ చేసుకొని సో, కనెక్ట్ ఆల్రెడీ మనం ఇక్కడ పైన ఇంపోర్ట్ చేసాం కాబట్టి దాన్ని యూజ్ చేసుకొని సో, దీన్ని యూజ్ చేసుకొని ఇందులోకి మనం ఈ మ్యాప్ స్టేట్ టు ప్రాప్స్‌ని అలానే మ్యాప్ డిస్పాచ్ టు ప్రాప్స్‌ని రెండిటిని పాస్ చేస్తాం. ఇంకా మన మొబైల్ డీటెయిల్స్ ఏదైతే కాంపోనెంట్ ఉందో దాన్ని ఇక్కడ ర్యాప్ చేస్తాం. సో, ఈ ఎక్స్‌పోర్ట్ డిఫాల్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఆహ్ పేస్ట్ చేస్తాం. సో, ఇప్పుడు మనకి ఈ మొబైల్ డీటెయిల్స్‌కి ఈ పర్టిక్యులర్ రెడక్స్ ఏదైతే ఉందో అది కనెక్ట్ అయ్యి ఉందన్నమాట. సో, వన్స్ ఇది కనెక్ట్ అయిన తర్వాత మనం ఆపరేషన్స్ చేయాలి కాబట్టి సో, ఇక్కడ నేను 2 బటన్స్ తీసుకుంటున్నాను. ఫస్ట్ బటన్ వచ్చేసి బై మొబైల్. నెక్స్ట్ ఇంకొక బటన్ తీసుకుంటున్నాను. అది సెల్ మొబైల్. సో, దీన్ని క్లిక్ చేసినప్పుడు నాకు ఒక యాక్షన్ జరగాలి. సో, క్లిక్‌లో యాక్చువల్‌గా ఇవి ప్రాప్స్‌లో అవైలబుల్ ఉంటాయి గాబట్టి, సో, మనం ఇక్కడ డైరెక్ట్ దాన్ని డీస్ట్రక్చర్ జేసుకోవచ్చు. సో, బై మొబైల్ అని జెప్పేసి దీన్ని నేను కాల్ చేయొచ్చు. సేమ్ అలానే ఇక్కడ గూడా ఆన్ క్లిక్‌లో నేను ఈ సెల్ మొబైల్‌ని కాల్ చేయొచ్చు. సో, ఇక్కడ బై మొబైల్ చేయంగానే నాకేం జరుగుద్ది అంటే, ఈ యాక్షన్స్‌లో ఉన్న ఈ బై మొబైల్‌కి ఎగ్జిక్యూట్ అయ్యి, తర్వాత ఈ పర్టిక్యులర్ మొబైల్‌లో ఉన్న రెడ్యూసర్ ఏదైతే ఉంది బై మొబైల్. సో, ఇక్కడ నాకు ఒకటి రెడ్యూస్ అయ్యి నంబర్ ఆఫ్ మొబైల్స్ అనేవి కరెక్ట్‌గా వస్తాయన్నమాట. సో, ఇక్కడ యెస్ అని ఇవ్వాలి. మిస్ అయింది. నంబర్ ఆఫ్ మొబైల్స్. సేమ్ అదే ఇక్కడ ఏదైతే యూజ్ చేస్తున్నామో సేమ్ అదే ఇక్కడ కూడా యూజ్ చేయాలి. నంబర్ ఆఫ్ మొబైల్స్ అన్నది. సో, ఇప్పుడు మనం ఆ నంబర్ ఆఫ్ మొబైల్స్‌ని కూడా ఇక్కడ గెట్ చేసుకోవచ్చు కాబట్టి, సో, బై మొబైల్‌ని అలానే సెల్ మొబైల్‌ని అలానే నంబర్ ఆఫ్ మొబైల్స్‌ని మూడిటిని కూడా మన ప్రాప్స్ కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి మనం డైరెక్ట్‌గా యూజ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ నేను నంబర్ ఆఫ్ మొబైల్స్‌ని ప్రింట్ చేస్తున్నాను. సో, ఇప్పుడు దీన్ని ఒకసారి సేవ్ చేసి ఇక్కడ చెక్ చేద్దాం. సో, ఇప్పుడు ఒకసారి చెక్ చేస్తే మనకి 2 బటన్స్ వచ్చాయి. అలానే ఇనీషియల్‌గా మనం ఇక్కడ ఒక డేటా ఇచ్చాం. మొబైల్ యాక్షన్‌లో మొబైల్ రెడ్యూసర్‌లో ఇక్కడ నంబర్ ఆఫ్ మొబైల్స్ 10 అని చెప్పేసి ఇచ్చాము. అందువల్ల ఇక్కడ మనకి 10 అని వస్తుంది. ఒకవేళ నేను ఇక్కడ 100 ఇస్తే ఇక్కడ నాకు 100 అనేది వచ్చిద్దండి. సో, ఇది ఇనీషియల్‌గా ఉన్న డేటా. సో, ఇప్పుడు మనం ఈ బై మొబైల్ ఏదైతే ఉందో దానికి కొంచెం స్టైలింగ్ అప్లై చేద్దాం. బటన్స్‌కొచ్చేసరికి ఇక్కడ స్టైల్ అని చెప్పేసి ఇస్తున్నాను. స్టైల్‌లో స్టైల్స్ డాట్ బీటీఎన్ అని చెప్పేసి ఒక ఆబ్జెక్ట్ ఇస్తున్నాను. సో, ఆ బీటీఎన్‌ని ఇక్కడ నేను క్రియేట్ చేస్తాను. బీటీఎన్ ఆబ్జెక్ట్‌లో సో, ప్యాడింగ్ ఇస్తున్నాను. 100 పిక్సెల్, మార్జిన్ 10, బోర్డర్ రేడియస్ 10, బోర్డర్ 0. సో, 100 అంటే మరీ ఎక్కువ ఉంది కాబట్టి జస్ట్ ఒక 10 ఇచ్చి చూద్దాం. 10 తక్కువుంది. సో, 30 ఇద్దాం. సో, 30కి కొంచెం పర్లేదు. సో, బై మొబైలు, సెల్ మొబైలు ఇంకా కర్సర్ కూడా యాడ్ చేద్దాం. కర్సర్, పాయింటర్. సో, ఇప్పుడు మనకి క్లిక్ చేయడానికి కరెక్ట్‌గా బావుంది. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే జస్ట్ ఈ బై మొబైల్ క్లిక్ చేయంగానే నాకు ఇక్కడ ఒకటి డిక్రీజ్ అవ్వాలి. సెల్ మొబైల్ చేయంగానే ఒకటి ఇంక్రీజ్ అవ్వాలి. సో, ఇప్పుడు చూస్తే
డిక్రీజ్ అవుతుంది బై మొబైల్ చేస్తున్నాను. అలానే సెల్ మొబైల్ చేస్తున్నప్పుడు నాకు ఇంక్రీజ్ అవుతుంది. సో, రెడెక్స్ అనేది పర్ఫెక్ట్‌గా వర్క్ అవుతుంది. మనకి ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఈ పర్టిక్యులర్ స్టాటిక్ సంబంధించిన డేటాను మనం బేసిక్ రెడెక్స్ యూజ్ చేసుకొని చేసాం ఇప్పటిదాకా. ఇప్పుడు మరి రిడక్స్ సాగా యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఎక్కడి నుంచి వచ్చిద్ది అనేది ఇప్పుడు మనం స్టార్ట్ చేయొచ్చు. సో, రిడక్స్ సాగా వచ్చేసరికి ఈ స్టోర్‌లో ఫస్ట్ మనం రిడక్స్ సాగాని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో, ఇప్పుడు మనం రిడక్స్ సాగా సంబంధించిన మిడిల్‌వేర్‌ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో, ఇక్కడ క్రియేట్ సాగా మిడిల్‌వేర్ ఫ్రమ్ రిడక్స్ సాగా. సో, రిడక్స్ సాగా నుంచి మనకి ఈ పర్టిక్యులర్ మిడిల్‌వేర్‌ని తీసుకుంటున్నాం. దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలన్నమాట. సో, సాగా మిడిల్‌వేర్ అని చెప్పేసి ఇంకో వేరియబుల్ తీసుకొని దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఇప్పుడు మనకి ఒక మిడిల్‌వేర్ అవైలబుల్ ఉన్నట్టు. సో, దాన్ని యూజ్ చేయాలంటే బేసిక్‌గా మనం రిడక్స్‌లో నేర్చుకున్నాం కదా! అప్లై మిడిల్‌వేర్ అనే దాన్ని యూజ్ చేసుకొని మనం ఎలాంటి మిడిల్‌వేర్‌కైనా పాస్ చేయొచ్చని. సో, అలానే ఈ రిడక్స్ సాగా మిడిల్‌వేర్‌ని కూడా పాస్ చేయొచ్చు. సో, వన్స్ ఇది పాస్ చేసిన తర్వాత ఈ పర్టిక్యులర్ సాగాకు సంబంధించిన ఏదైతే ఫంక్షన్స్ ఉన్నాయో, వాటిల్ని మనం ఇక్కడ కాల్ చేయాలన్నమాట. ఈ రెడక్స్ మిడిల్‌వేర్‌లోకి ఇందులో రన్ అనే మెథడ్ ఉండిద్ది. ఇందులోకి పర్టిక్యులర్ సాగాస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం పాస్ చేయాలి. సో, బేసిక్‌గా ఇక్కడ సింగిల్ సాగా ఉండిద్ది. అందులోనే మనం చైల్డ్స్‌ని, సబ్ చైల్డ్స్ అన్నిటిని మనం పెట్టుకుంటాం. సో, కాబట్టి ఫస్ట్ ఇక్కడ సాగాకి సంబంధించిన ఒక ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. సాగాస్ అని క్రియేట్ చేశాను. సో, ఇందులో బేసిక్‌గా నేను యూజర్ డేటా సంబంధించిందని చేయాలనుకుంటున్నాను. అంటే ఇక్కడ మనకి యాడ్ యూజర్ ఇవన్నీ ఉన్నాయి గదా! యాడ్, గెట్, ఎడిట్, డిలీట్. సో, యూజర్ సంబంధించిన క్రడ్ ఆపరేషన్స్‌ని చేయాలనుకుంటున్నాను. సో, అప్పుడేం చేయొచ్చంటే ఇక్కడ ఈ సాగాస్‌లో నేను యూజర్స్ డాట్ సాగా డాట్ జేఎస్ అని జెప్పేసి ఒక జేఎస్ ఫైల్ క్రియేట్ చేశాను. సో, ఇందులో మనం సాగా సంబంధించిన ఫంక్షనాలిటీ రాయాలి. సో, ఇందులో మనం ఎలాంటి ఫంక్షన్ క్రియేట్ చేస్తామంటే ఇంతకుముందు చెప్పుకున్నాం గదా! ఇక్కడ జనరేటర్స్‌ని యూజ్ చేస్తామని. సో, జనరేటర్స్ ఎలా ఉంటాయంటే ఫంక్షన్ ఉండి పక్కన స్టార్ మార్క్ ఉండిద్ది. తర్వాత మన ఫంక్షన్ నేమ్ ఉండిద్ది. ఇక్కడ ఎగ్జాంపుల్‌కి మనం బేసిక్‌గా ఒక పేరెంట్ సాగా సంబంధించి రాస్తున్నాం గాబట్టి ఇక్కడ వాచ్ యూజర్ అని జెప్పేసి నేను ఒక ఫంక్షన్ రాస్తున్నాను. వాచ్ ఎందుకన్నానంటే ఈ పర్టిక్యులర్ లినక్స్ సాగాలో 2 టర్మ్స్ ఉంటాయన్నమాట. వాచర్స్, వర్కర్స్ అని. వాచర్స్ అంటే మనం ఇక్కడ యూజ్ చేసే వాటిలన్నిటిని వాచర్స్ అంటాము. సో, ఆ పర్టిక్యులర్ ఫంక్షనాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం వర్కర్స్ అని జెప్పేసి అంటాం. సో, ఈ వాచర్‌లో మనం ఏం చేస్తామంటే జస్ట్ ఈల్డ్ అనేది యూజ్ చేసుకొని మనం ఏదైతే పర్టిక్యులర్ యాక్షన్‌ని పెర్ఫార్మ్ చేయాలనుకుంటున్నాము. ఆ యాక్షన్‌ని ఇక్కడ టేక్ ఎవ్రీ గాని లేదా టేక్ లేటెస్ట్ గాని యూజ్ చేసుకొని మనం పెర్ఫార్మ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను టేక్ ఎవ్రీ అనే దాన్ని తీసుకుంటున్నాను. సో, ఈ టేక్ ఎవ్రీ అనే దాన్ని నార్మల్‌గా ఇక్కడి నుంచి రెడెక్స్ సాగా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. రెడెక్స్ సాగా స్లాష్ ఎఫెక్ట్స్ అని చెప్పేసి ఉంటాయి. ఈ ఎఫెక్ట్స్‌లో ఈ టేక్ ఎవ్రీ అనేది ఉండిద్ది. ఇందులో మనం మన ఏదైతే యాక్షన్ ఉందో దాన్ని పాస్ చేయాలి. సో, యాక్షన్ వచ్చేసరికి ప్రెజెంట్ ఇక్కడ మనం ఏం యాక్షన్ చేస్తున్నాము? యాక్షన్స్‌లో మొబైల్‌లో చెక్ చేస్తే బై మొబైల్ అనే యాక్షన్ చేస్తున్నాం నార్మల్‌గా ఫస్ట్ యాక్షన్‌లో. సో, బై మొబైల్ అనేది ఇక్కడ ఇస్తాము. సో, బై మొబైల్‌ని ఇక్కడ యాక్సెస్ చేసినప్పుడు నాకు ఏ ఫంక్షన్ జరగాలనేది ఇక్కడ వర్కర్‌లో ఇవ్వాలన్నమాట. సెకండ్ పారామీటర్ వచ్చేసి వర్కర్ అన్నమాట. సో, ఇక్కడ ఏం చేస్తున్నానంటే బై మొబైల్ అని ఇక్కడ జస్ట్ ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను. సో, ఆ ఫంక్షన్‌ని ఇక్కడ పైన క్రియేట్ చేస్తున్నాను. సో, దీన్ని మనం యాక్చువల్లీ జనరేటర్ అంటాము. ఇక్కడ నుంచి ఫంక్షన్ అని చెప్పేసి అనమనమాట. సో, ఇక్కడ బై మొబైల్ అనే ఒక జనరేటర్ క్రియేట్ చేశాను. సో, ఇందులో నేను నార్మల్‌గా ఇక్కడి నుంచి నాకు నార్మల్ డేటా వచ్చిద్ది కాబట్టి, ఆ డేటాని ఇక్కడి నుంచే డిస్పాచ్ చేయొచ్చనమాట. సో, ఎలా డిస్పాచ్ చేస్తామంటే, ఇక్కడ మనం ఈల్డ్ యూజ్ చేసుకొని పుట్ మెథడ్ యూజ్ చేసుకుంటాం. పుట్ అనేది గూడా ఈ రిడక్స్ ఆర్గ్ నుంచే తీసుకున్నదనమాట. పుట్ అంటే ఏంటి అంటే, మనకి ఏదైతే యాక్షన్స్ ఉన్నాయో వాటిని డిస్పాచ్ చేయడానికి యూజ్ చేసేది పుట్ మెథడ్ అండి. సో, ఈ పుట్ మెథడ్‌లో మనం టైప్‌ని పాస్ చేస్తాం. టైప్ వచ్చేసి ఇక్కడ బై మొబైల్ సో, బై మొబైల్ సక్సెస్ అని జెప్పేసిస్తున్నాను. సో, బై మొబైల్ సక్సెస్ నేను యాక్సెస్ చేయంగానే నాకేం జరగాలంటే, ఈ మొబైల్‌ని కొన్నట్టుగా నాకు తెలియాలనమాట. డేటా అప్‌డేట్ అవ్వాలి. సో, ఈ వాచ్ యూజర్ ఏదైతే ఉందో దీన్ని మనం ఎక్స్‌పోర్ట్ చేయాలి ఫస్ట్ దాన్ని యూజ్ చేసుకోవాలంటే. సో, కాబట్టి ఇక్కడి నుంచి మనం దీన్ని ఎక్స్‌పోర్ట్ చేస్తాము. సో, ఈ వాచ్ యూజర్‌ని ఈ స్టోర్‌లో ఇంపోర్ట్ చేసుకోవాలి. సో, వాచ్ యూజర్‌ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకొని, ఇక్కడ రన్‌లోకి పాస్ చేస్తే, ఇప్పుడు మనం ఇందులో ఉన్న ఏదైతే ఫంక్షనాలిటీస్ ఉన్నాయో, ఈ బై మొబైల్ అంటే బై మొబైల్ యాక్షన్‌ని మనం కాల్ చేయంగానే,
ఈ బై మొబైల్‌లో ఉన్న ఈ పర్టిక్యులర్ ఫంక్షనాలిటీ అనేది లైన్ బై లైన్ మనకి ఎగ్జిక్యూట్ అవుతదనమాట. సో, ఇక్కడ మళ్ళీ మనం ఇక్కడ ఒక యాక్షన్ ఇస్తున్నాము. ఇక్కడ ఒకటి యాక్షన్ ఇస్తున్నాం గదా! సో, ఇక్కడ ఇచ్చే యాక్షన్ ఏంటంటే మనం కాల్ చేసే యాక్షన్. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి మనం క్లిక్ చేస్తున్నాం గదా! క్లిక్ చేస్తే జరిగే యాక్షన్‌ని మనం ఈ యాక్షన్ అంటాము. ఇందులో జరిగే ఈ యాక్షన్ ఏంటంటే మనకి ఫైనల్‌గా వచ్చే రిజల్ట్ అన్నమాట. సో, రిజల్ట్ సంబంధించిన యాక్షన్. సో, ఈ 2 ఎప్పుడు సేమ్ ఉండకూడదు. ఒకవేళ 2 సేమ్ ఉంటే మనకి ఇన్‌ఫైనైట్ లూప్ అనేది వచ్చేద్దన్నమాట. సో, కాబట్టి ఈ యాక్షన్స్ ఇచ్చేటప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా యాక్షన్ అనేది ఇవ్వాలి. సో, ఈ యాక్షన్ సంబంధించిన దాన్ని మనం ఎక్కడ రెడ్యూసర్‌లో ఎక్కడ రాయలేదు కదా! సో, ఇక్కడ మనం ఒక రెడ్యూసర్ తీసుకుందాం. మొబైల్ రెడ్యూసర్. ఇందులో ఈ మొబైల్ బదులు బై మొబైల్ సక్సెస్‌ని ఇద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఫైనల్ రెడ్యూసర్ వచ్చేసి బై మొబైల్ సక్సెస్ అనేది మన ఫైనల్ యాక్షన్ అన్నమాట. సో, ఇప్పుడు మనం దీనికి కాల్ అవుతుందండి. మన యాక్షన్ పెర్ఫార్మ్ చేయంగానే రిడక్స్ ఆగా దీన్ని కాల్ చేసి మనకి ఫైనల్ స్టేట్‌ని రిటర్న్ చేసిద్దన్నమాట. సో, ఇప్పుడు ఒకసారి సేవ్ చేసి మనం ఇక్కడ చెక్ చేద్దాం. సో, బేసిక్‌గా ఇంతకుముందయితే ఈ బై మొబైల్ అనేది రెడక్స్ యూజ్ చేసుకొని చేసింది. ఇప్పుడు రెడక్స్ సాగా యూజ్ చేసుకొని చేస్తున్నాం. సో, ఇప్పుడు చూస్తే నేను క్లిక్ చేస్తే నాకు మైనస్ అవుతుంది. ఇదేమో నార్మల్ రిడక్స్‌తో చేసిందనమాట. సో, ఇది రిడక్స్ సాగాతో చేసింది. ఇది రిడక్స్‌తో చేసింది. సో, మీకు పెద్ద డిఫరెన్స్ అనేది తెలియకపోవచ్చు. అంటే రిడక్స్ సాగాకి పెద్ద డిఫరెన్స్ తెలియకపోవచ్చు. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకిక్కడ. యూజర్స్‌లో మనం బేసిక్‌గా క్లిక్ చేసిన వెంటనే జరుగుతుంది గదా! కానీ నాకు ఒక డిలే అనేది యూజ్ చేసుకొని ఇక్కడ ఈల్డ్‌లో డిలే అనేది యూజ్ చేసి డిలేని గూడా ఈ పర్టిక్యులర్ రిడక్స్ ఆగా నుంచే తీసుకుంటాం. ఇక్కడ నేను ఒక 4 సెకండ్స్ టైమ్‌ని డిలే ఇస్తున్నాను. అంటే నాకు 4 సెకండ్స్ అయిన తర్వాత అప్పుడు ఈ పర్టిక్యులర్ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. నార్మల్‌గా అయితే దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మనకి పెద్ద టైం పట్టదు గదా! కానీ మనం ముందుగా ఏదైనా డిలే అవ్వాలనుకుంటే ఈ డిలే యూజ్ చేసుకొని చేయొచ్చనమాట. ఒకసారి దీన్ని సేవ్ చేసి, రిఫ్రెష్ చేసి, బై మొబైల్ క్లిక్ చేయండి. సో, ఇప్పుడు నేను క్లిక్ చేస్తే నాకు వెంటనే జరగట్లేదు. సో, ఒక 4 సెకండ్స్ టైం తీసుకొని జరుగుతుంది. బట్ ఈ సెల్ మొబైల్ అనేది ఫాస్ట్‌గా జరుగుతుంది. ఎందుకంటే ఇందులో నేను ఎలాంటి డిలేయింగ్ ఇవ్వలేదు గాబట్టి, నాకది డిలే అనేది ఇవ్వట్లేదు. సో, బై మొబైల్ వచ్చేసరికి ఇక్కడ ఒక 4 సెకండ్స్ తర్వాత ఇది డిలేయింగ్ అనేది జరిగి డిక్రీజ్ అవుతుంది. సో, ఇక్కడ మళ్ళీ మీరు గమనిస్తే నేను ఇది ఒకసారి క్లిక్ చేస్తే మనకి వెంటనే జరిగింది గదా! సో, నేను ఇంకా ఎక్కువ సార్లు అంటే ఇంకా ఒక 10 టైమ్స్, 5 టైమ్స్ నేను కంటిన్యూయస్‌గా క్లిక్ చేస్తున్నాను. సో, క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి అది జరిగేది 4 సెకండ్స్ తర్వాత వెంటనే మిగతావన్నీ జరిగిపోతున్నాయి. అంటే టేక్ ఎవ్రీ అని జెప్పేసి ఇక్కడ యూజ్ చేసాం గదా! ఈ టేక్ ఎవ్రీ ఏం చేస్తుందంటే మనం ఇచ్చిన అన్నిటిని గూడా మనం అది తీసుకొని అన్నిటిని ఎగ్జిక్యూట్ చేస్తుందన్నమాట. సో, ఇలా కాకుండా మనకి ఓన్లీ ఇది క్లిక్ చేసినప్పుడు ఎన్ని సార్లు క్లిక్ చేసినా సరే, లాస్ట్ ఏదైతే ఉందో లేటెస్ట్‌ది అది మాత్రమే రావాలి అంటే, ఇక్కడ మనం టేక్ ఎవ్రీ బదులు టేక్ లేటెస్ట్ అనేది యూజ్ చేస్తామనమాట. సో, ఈ టేక్ లేటెస్ట్ అనేది ఎస్పెషల్‌గా మనం ఏపీఎస్ కాల్ చేసేటప్పుడు చాలా యూజ్ అవుతది. ఎందుకంటే, మన ఏపీఎస్‌ని చాలా సార్లు కాల్ చేయొచ్చు. కానీ, ఫైనల్‌గా ఒక్కసారి అది ఎగ్జిక్యూట్ అయితే సరిపోద్దనమాట. సో, అలాంటప్పుడు మనం ఈ టేక్ లేటెస్ట్‌ని తీసుకొని సో, ఇప్పుడు చూస్తే నేను దీన్ని ఒక 5 టైమ్స్ క్లిక్ చేస్తున్నాను. కానీ, ఇది ఒకసారి ఎగ్జిక్యూట్ అవుద్దనమాట. సో, ఇప్పుడు చూడండి ఓన్లీ ఒకసారి ఎగ్జిక్యూట్ అయింది. నేను ఎన్ని సార్లు క్లిక్ చేసినా లేటెస్ట్‌ది ఏదైతే ఉందో, ఆ లేటెస్ట్ యాక్షన్ మాత్రమే అది తీసుకుంటుంది. సో, ఇది సింపుల్‌గా నార్మల్ రిడక్ట్ ఆగా సంబంధించి బేసిక్ స్టాటిక్ కంటెంట్‌ని అప్‌డేట్ చేయడానికి కానీ, లేదా చేంజ్ చేయడానికి కానీ ఇలా యూజ్ చేస్తాము. ఈవెన్ మనం సెల్ మొబైల్ కూడా రాయొచ్చు. సో, బై మొబైల్‌కి ఇలా రాసాం గదా! సో, ఇక్కడ ఏం చేస్తున్నానంటే సెల్ మొబైల్‌కి ఇంకొక జనరేటర్ తీసుకుంటున్నాను. సో, ఈ జనరేటర్‌ని ఇక్కడ కాపీ చేస్తాం. సో, ఇప్పుడు మనకి 2 వచ్చాయి గదా! సో, 2 వచ్చినప్పుడు అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఆల్ అనే మెథడ్‌ని యూజ్ చేసుకుంటాం. సో, ఆల్ కూడా ఈ రిడక్స్ ఆగా నుంచే ఉందన్నమాట. సో, ఈ ఆల్‌లో మనం అరే ఆఫ్ ఈ పర్టిక్యులర్ యాక్షన్స్‌ని పాస్ చేస్తాం. సో, ఇందులోకి దీన్నేం చేస్తున్నానంటే జస్ట్ దీన్ని కాపీ చేస్తున్నాను. ఇక్కడ బై మొబైల్ బదులు సెల్ మొబైల్ అని ఇస్తున్నాను. అగైన్ ఈ జనరేటర్‌ని ఇక్కడ కాపీ చేస్తున్నాను. ఇక్కడ కూడా బై మొబైల్ బదులు సెల్ మొబైల్ సక్సెస్ అని ఇస్తున్నాను. ఈ సెల్ మొబైల్ సక్సెస్‌ని ఈ మొబైల్ ఏదైతే రెడ్యూసర్ ఉందో ఇక్కడ నేను రీప్లేస్ చేస్తున్నాను. సో, ఇప్పుడు నాకు రెండిట్లోనూ గూడా సేమ్ యాక్షన్ అనేది జరుగుద్ది. సో, ఇది నేను క్లిక్ చేసిన వెంటనే జరగకుండా ఒక 4 సెకండ్స్ తర్వాత డిలే ఒచ్చి నాకు అవుట్‌పుట్ అనేది వచ్చిద్దనమాట. సో, ఇక్కడ సెల్ మొబైల్ కూడా నేను ఇప్పుడు రిడక్స్ ఆగా అప్లై చేశాను గాబట్టి, సో, రెండిటికి కూడా డిలేయింగ్ వచ్చిద్ది. ఒకవేళ మీరు డిలేయింగ్ అనేది అవసరం లేదు అనుకుంటే, మనం స్టాటిక్ వాటికి డిలేయింగ్ అవసరం లేదు గాబట్టి, డిలేయింగ్ అనేది తీసేయొచ్చనమాట. మీకెప్పుడైనా డిలేయింగ్ కావాలనుకుంటే, అప్పుడు ఈ డిలే అనే మెథడ్‌ని యూజ్ చేసుకోవచ్చు.
సో, బేసిక్‌గా స్టాటిక్ కంటెంట్ సంబంధించి మనం ఇలా చేస్తాము. ఇప్పుడు మన ఒరిజినల్ ఏపీఎస్‌ని ఎలా కాల్ చేస్తామన్నది చూద్దాం. సో, ఏపీఐ సంబంధించి అగైన్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే నార్మల్‌గా ఇంకొక బటన్ తీసుకుంటున్నాను. యాడ్ యూజర్ అని. సో, ఈ యాడ్ యూజర్ నేను క్లిక్ చేయంగానే నాకేం జరగాలి అంటే ఇక్కడ బేసిక్‌గా యూజర్ అనేది యాడ్ అవ్వాలి. బట్ యాడ్ కంటే ముందు నేను ఆహ్, ఇక్కడున్న ఎగ్జిస్టింగ్ మొత్తం అన్ని బటన్స్‌ని క్రియేట్ చేస్తాను. యాడ్ యూజరు, గెట్ ఆల్ యూజరు, ఎడిట్ ఇంకా డిలీట్ యూజర్‌ని. గెట్ ఆల్ యూజర్స్, ఎడిట్ యూజర్, డిలీట్ యూజర్. సో, బేసిక్‌గా నేను బటన్స్ క్రియేట్ చేశాను. క్రెడ్ ఆపరేషన్స్ కోసం. సో, దీని పక్కన నేను యూజర్స్ అని చెప్పేసి యూజర్స్ ఎంతమందైతే ఉన్నారో వాళ్ళ యొక్క లెంగ్త్‌ని డిస్‌ప్లే చేస్తానిక్కడ. అండ్ యూజర్స్ అని చెప్పేసి సో, ఇక్కడ నేను యూజర్స్ ఎంతమంది ఉంటే అంతమందిని ఇక్కడ డిస్‌ప్లే చేస్తాను. సో, అయితే ఇక్కడ బేసిక్‌గా మన స్టేట్ ఎక్కడైతే మనం క్రియేట్ చేసామో ఈ మొబైల్‌లో ఇక్కడ మనకి యూజర్స్ లేరు కాబట్టి ఒక ఎంప్టీ యూజర్స్‌ని క్రియేట్ చేద్దాం. సో, ఒక ఎంప్టీ యూజర్స్‌ని క్రియేట్ చేశాను. సో, ఆ యూజర్స్‌ని ఇక్కడ గెట్ చేసుకోవాలి కాబట్టి యూజర్స్‌లో స్టేట్ డాట్ యూజర్స్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. సో, ఇప్పుడు నాకు యూజర్స్ అవైలబుల్ ఉంటారు కాబట్టి ఇక్కడ నేను దాన్ని డీస్ట్రక్చర్ చేసుకొని ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాను. యూజర్ డాట్ లెంగ్త్ అని ఇస్తున్నాను. సో, అప్పుడు నాకు యూజర్స్ ఎంతమంది ఉంటే అంత లెంగ్త్ అనేది నాకు వచ్చిద్ది. సో, బేసిక్‌గా ఇనిషియల్‌గా లెంగ్త్ ఏం లేదు కాబట్టి 0 అనేది వచ్చింది. సో, ఇప్పుడు నేను ఈ పర్టిక్యులర్ ఒక్కొక్క దాన్ని క్లిక్ చేసినప్పుడు ఒక్కొక్క ఏపీఐ కాల్ అనేది చేస్తాను. అప్పుడు నాకు డేటా అనేది వచ్చిద్ది. సో, ఇందులో ఫస్ట్ నేనేం చేస్తున్నానంటే గెట్ ఆల్ యూజర్స్‌ని ఫస్ట్ చేస్తాను. ఎందుకంటే గెట్ మెథడ్ అనేది ఈజియెస్ట్ మెథడ్ కాబట్టి ఫస్ట్ నేను గెట్ మెథడ్‌తో స్టార్ట్ చేస్తున్నాను. సో, ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫస్ట్ మనం చేయాల్సింది యాక్షన్ క్రియేట్ చేయాలి కదా! సో, మొబైల్ యాక్షన్‌కి వెళ్లి ఇక్కడ మనం ఒక యాక్షన్ క్రియేట్ చేస్తాం. గెట్ ఆల్ యూజర్స్. సో, ఇక్కడ కూడా ఈ టైప్ వచ్చేసి గెట్ ఆల్ యూజర్స్. సో, గెట్ ఆల్ యూజర్స్‌లో మనం ఎలాంటి పారామీటర్స్ పాస్ చేయాల్సిన పని లేదు. జస్ట్ పర్టిక్యులర్ యాక్షన్ కాల్ చేస్తే సరిపోద్ది. సో, ఈ గెట్ ఆల్ యూజర్స్‌ని ఇక్కడ ఇంపోర్ట్ చేసి క్రియేట్ చేసాం కాబట్టి దాన్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుందాం. సో, ఇక్కడ ఇంపోర్ట్ చేస్తాం. అలానే ఇక్కడ కూడా డీస్ట్రక్చర్ చేస్తాం. సో, ఇప్పుడు నేను గెట్ ఆల్ యూజర్స్ దగ్గర ఇక్కడ నేను దాన్ని కాల్ చేస్తున్నాను. సో, దీన్ని కాల్ చేసినప్పుడు నాకు రిడక్స్ సాగా సంబంధించిన ఫంక్షన్ జరగాలి కదా! సో, కాబట్టి నేను ఇక్కడ దాన్ని క్రియేట్ చేయాలి. సో, ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇక్కడ బేసిక్‌గా అయితే ఇప్పుడు మనం ఏం చేసాం యూజర్స్ అని తీసుకున్నాం కదా! సో, ఇందులోనే మనం కంటిన్యూ చేసేయొచ్చు. సేమ్ యూజర్స్ సంబంధించి కూడా. ఇందులో మన యాక్షన్ ఏదైతే ఉందో ఆ యాక్షన్ ఇస్తాం. సో, గెట్ ఆల్ యూజర్స్ అనేది యాక్షన్ కాబట్టి గెట్ ఆల్ యూజర్స్ ఇక్కడ ఇచ్చాము. దానికి సంబంధించిన జనరేటర్ ఫంక్షన్ ఇక్కడ క్రియేట్ చేయాలి. సో, ఇక్కడ దీన్ని కాపీ చేసి గెట్ ఆల్ యూజర్స్ అని చెప్పేసేస్తున్నాను. సేమ్ అదే గెట్ ఆల్ యూజర్స్ జనరేటర్‌ని ఇక్కడ ఇస్తున్నాను. సో, ఇందులో ఇదంతా రిమూవ్ చేసేసి జస్ట్ నేను ఒక ఏపీఐ కాల్ సంబంధించిన దాన్ని రాస్తాను. సో, ఎలా అంటే ఫస్ట్ నేను యాక్సియోస్‌ని ఇన్‌స్టాల్ చేసుకొని దాన్ని యూజ్ చేసుకుంటాను. నార్మల్ ఫెచ్ యూజ్ చేసుకున్నా చేయొచ్చు. బట్ యాక్సియోస్ అయితే కొంచెం ఫాస్ట్‌గా ఉండిద్ది. సో, ఇప్పుడు మనకి యాక్సియోస్ అనేది ఇన్‌స్టాల్ అయిపోయింది. సో, మన యాక్సియోస్‌ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ యాక్సియోస్ అని చెప్పేసి ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో, ఇక్కడ ఏం చేస్తున్నానంటే ట్రై క్యాచ్ బ్లాక్ తీసుకొని అందులో మన ఏపీఐ కాల్స్ అనేవి చేయొచ్చు. సో, క్యాచ్‌లో మనకి ఏదైనా ఎర్రర్ వస్తే సో, ఆ ఎర్రర్‌ని ఇక్కడి నుంచి మనం సెండ్ చేస్తాం. సో, ఇక్కడ బేసిక్‌గా ఇక్కడ ఎలా అయితే మనం ఈ ఏపీఐ ఈ పర్టిక్యులర్ యాక్షన్‌ని కాల్ చేస్తున్నామో, ఈ పర్టిక్యులర్ జనరేటర్‌ని కాల్ చేసినప్పుడు సేమ్ అలానే ఈ ప్రతి ఏపీఐకి కూడా మనకి సక్సెస్ ఉండిద్ది. అలానే ఫెయిల్ ఉండిద్ది. కాబట్టి సక్సెస్‌కి, ఫెయిల్‌కి రెండిటికి కూడా మనం యాక్షన్‌ని డిస్పాచ్ చేయాలన్నమాట. ఇక్కడ ఎర్రర్ వచ్చేసరికి ఎర్రర్ సంబంధించిన యాక్షన్ మనం డిస్పాచ్ చేయాలి. సో, ఆ యాక్షన్ వచ్చేసరికి గెట్ ఆల్ యూజర్స్ ఉంది కదా! సో, గెట్ ఆల్ యూజర్స్ ఫెయిల్డ్ అని చెప్పేసేస్తున్నాను ఇక్కడ. ఎందుకంటే ఇది ఫెయిల్డ్ కాబట్టి ఫెయిల్డ్‌ది ఇస్తున్నాను. సో, ఇందులో మనం మెసేజ్ పాస్ చేస్తాం. ఏం ఎర్రర్ వచ్చిందన్నది ఎర్రర్ డాట్ మెసేజ్ అని చెప్పేసి ఎర్రర్‌లోంచి వచ్చిన మెసేజ్‌ని పాస్ చేస్తాం. ఒకవేళ సక్సెస్ వస్తే అప్పుడు మనం ఏపీఐ కాల్ చేస్తాం. సో, ఎలా చేస్తామంటే లెట్ యూజర్స్ అని చెప్పేసి ఇక్కడ మనం ఈల్డ్ తీసుకొని సో, ఈల్డ్‌లో మనం కాల్ అనే ఒక ఈ పర్టిక్యులర్ మెథడ్‌ని యూజ్ చేసుకుంటాం ఏపీఐ కాల్స్‌కి. సో, ఈ కాల్‌లో మన యాక్సియోస్ సంబంధించిన మెథడ్‌ని ఇస్తాం. సో, యాక్సియోస్ డాట్ గెట్ మెథడ్.
సెకండ్ పారామీటర్ వచ్చేసి మన ఏపీఐ అనమాట. అంటే ఏపీఐ ఎండ్ పాయింట్ ఉండేది కదా! అది ఇస్తాం. సో, నేను బేసిక్‌గా జేసన్ ప్లేస్ హోల్డర్‌లో యూజర్స్ ఉంది కదా! దీన్ని యూజ్ చేస్తున్నాను. సో, డైరెక్ట్ ఆ యూఆర్ఎల్ ఇచ్చాను. థర్డ్ పారామీటర్ ఒకవేళ మనం పోస్ట్ గాని, పుట్ మెథడ్ గాని యూజ్ చేస్తే డేటా పాస్ చేస్తాం కదా! సో, దానికి థర్డ్ పారామీటర్ యూజ్ చేయొచ్చండి. సో, బేసిక్‌గా గెట్ మెథడ్‌కి ఈ 2 సరిపోతాయి. ఇప్పుడు మనకి ఫైనల్ రిజల్ట్ యూజర్స్ వచ్చిద్ది. యూజర్స్‌లో ఒక రెస్పాన్స్ ఉండిద్ది కాబట్టి రెస్పాన్స్‌లో డాట్ డేటా యూజ్ చేస్తే మనకి ఫైనల్ డేటా వచ్చిద్ది. సో, ఇప్పుడు మనం సక్సెస్ సంబంధించిన యాక్షన్‌ని ఇక్కడి నుంచి మనం డిస్పాచ్ చేయాలి. సో, ఇక్కడ గెట్ ఆల్ ఫీల్డ్ బదులు సక్సెస్ అని ఇస్తున్నాను. తర్వాత ఇక్కడి నుంచి నేను డేటాని తిరిగి పంపిస్తున్నాను. ఆ డేటా అనేది ఈ యూజర్స్‌లో ఉన్న డేటా ద్వారా వచ్చింది నాకు. ఎందుకంటే మనకి యాక్సెస్ యూజ్ చేస్తే డైరెక్ట్ రెస్పాన్స్ అనేది రాదు కాబట్టి ఉన్న రెస్పాన్స్‌లో డాట్ డేటా అంటే మనకి రియల్ డేటా అనేది వచ్చిద్దనమాట. సో, ఇప్పుడు మనకి ఫైనల్‌గా డేటా అనేది వచ్చింది. దాన్ని మనం ఈ సక్సెస్‌కి అంటే ఈ సక్సెస్ యాక్షన్‌కి మనం పంపిస్తున్నాం. ఒకవేళ ఫెయిల్ వస్తే ఫెయిల్‌కి పంపిస్తున్నాం. ఒకవేళ ఇక్కడ సక్సెస్ వస్తే సక్సెస్ ఇస్తున్నాం. అలానే ఫెయిల్ వస్తే ఫెయిల్‌కి పంపిస్తున్నాం. సో, వీటికి సంబంధించిన రెడ్యూసర్స్ మనం ఇంకా రాయలేదు కాబట్టి, సో, రెడ్యూసర్ అనేది మనం క్రియేట్ చేయాలి. సో, ఇక్కడ మొబైల్ రెడ్యూసర్‌లో ఇక్కడ ఏం చేస్తున్నానంటే దీన్ని కాపీ చేసి సో, ఫస్ట్ ఈ యాక్షన్‌ని కాపీ చేసుకొని ఈ మొబైల్‌లో ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో, ఇప్పుడు మనకి గెట్ ఆల్ యూజర్ సక్సెస్‌లో మనకేమొచ్చిద్ది? యాక్షన్ నుంచి ఒక డేటా అనేది ఇక్కడి నుంచి మనం డిస్పాచ్ చేస్తున్నాం. డేటాని డిస్పాచ్ చేస్తున్నాం గదా! సో, దీని అర్థం ఏంటంటే ఇది మనకి యాక్షన్‌లో అవైలబుల్ ఉన్నట్టనమాట. సో, ఇక్కడి నుంచి మనకి యాక్షన్‌లో అవైలబుల్ ఉన్నట్టు ఇన్‌పుట్ తీసుకోవడానికి సేమ్ అలానే ఇక్కడి నుంచి డిస్పాచ్ చేసినప్పుడు యాక్షన్ ద్వారా మనం పాస్ చేస్తున్నట్టనమాట. సో, కాబట్టి ఇక్కడ మనం ఆ డేటా తెచ్చుకోవచ్చు. ఎగ్జాంపుల్‌కి ఇది యూజర్స్ కాబట్టి యూజర్స్‌లో యాక్షన్ డాట్ డేటా అని చెప్పేసంటే సో, ఈ డేటా అంతా కూడా ఈ పర్టిక్యులర్ యూజర్‌లోకి వచ్చేస్తదనమాట. సో, ఒకసారి దీన్ని సేవ్ చేసి మనం చెక్ చేద్దాం. సో, ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేసి మళ్ళీ చెక్ చేద్దాం. సో, ఇప్పుడు గెట్ ఆల్ యూజర్స్ క్లిక్ చేయంగానే ఇక్కడ చూడండి మీకు ఒక ఏపీఐ కాల్ అనేది జరిగింది. ఇంకా మీకు డేటా కూడా వచ్చింది. సో, సేమ్ డేటా ఇక్కడ మనకి లెంత్ అనేది వచ్చింది. ఇంతకుముందు 0 ఉంది కదా! సో, ఇప్పుడు నేను క్లిక్ చేయంగానే నాకు 10 అనేది వచ్చిందనమాట. అంటే 10 యూజర్స్ డేటా నాకు వచ్చింది. సో, ఇలా మనం సింపుల్‌గా ఏపీఐ కాల్ అనేది చేయొచ్చు. ఒకవేళ ఎర్రర్ ఏదైనా వచ్చిందనుకోండి, అప్పుడు మనం ఇక్కడ ఎర్రర్ సంబంధించిన కేస్ రాయొచ్చు. సో, ఇక్కడ సక్సెస్ బదులు ఫెయిల్డ్ అని చెప్పేసేస్తాం. సో, ఇందులో మెసేజ్‌ని పాస్ చేస్తాం. సో, మెసేజ్ వచ్చేసరికి యాక్షన్ డాట్ మెసేజ్‌లో మనం పాస్ చేస్తున్నాం గదా! ఇక్కడి నుంచి. పర్టిక్యులర్ మెసేజ్ ఏదైతే ఉందో సేమ్ అదే ఈ యాక్షన్ డాట్ మెసేజ్ ద్వారా మనకి వచ్చిద్దనమాట. సో, ఒకవేళ ఏదైనా ఎర్రర్ వస్తే మనకి ఎర్రర్ అనేది చూపిచ్చిద్ది. లేదంటే ఏపీఐ కాల్ సంబంధించిన సక్సెస్ అనేది వచ్చింది. సో, ఇలా మనం సింపుల్‌గా గెట్ కాల్స్ అనేవి చేయొచ్చు. సో, ఇలానే మనం ఎలాంటి ఒకవేళ సింగిల్ యూజర్‌ని తెచ్చుకోవాలన్నా సింగిల్ యూజర్ సంబంధించిన దాన్ని చేయొచ్చు. సో, ఎగ్జాంపుల్‌కి సేమ్ అదే చేయాలంటే నేను గెట్ సింగిల్ యూజర్ అని చెప్పేసి ఇస్తున్నాను. సో, గెట్ సింగిల్ యూజర్ సంబంధించిన జనరేటర్‌ని ఇక్కడ మనం ఇంపోర్ట్ చేయాలి కాబట్టి దీన్ని ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాను. గెట్ సింగిల్ యూజర్. సో, గెట్ సింగిల్ యూజర్ సంబంధించిన యాక్షన్‌ని మనం క్రియేట్ చేయాలి. సో, ఎక్కడ క్రియేట్ చేస్తాము? ఈ మొబైల్ యాక్షన్స్‌లో దీన్ని కాపీ చేసుకొని గెట్ ఆల్ బదులు గెట్ సింగిల్ యూజర్ అని ఇస్తున్నాను. సో, సింగిల్ యూజర్ అన్నప్పుడు మనం ఏదో ఒక ఐడీ గాని, లేదా ఏదో ఒక యూనిక్ వాల్యూని పాస్ చేస్తాం. సో, ఇక్కడ మనం ఐడీని పాస్ చేస్తున్నాను. సో, ఐడీని ఇక్కడి నుంచి నేను ఇస్తున్నాను. సో, సింగిల్ యూజర్ సో, ఈ యాక్షన్ ఎప్పుడైతే నేను పెర్ఫార్మ్ చేస్తానో, ఇప్పుడు నాకిది కాల్ అయ్యి, ఇందులో ఉన్న ఈ జనరేటర్‌కి కాల్ అయ్యి, ఇక్కడ మనకి యాక్షన్ మొత్తం వచ్చిద్ది కాబట్టి అందులోంచి నేను ఐడీని డీస్ట్రక్చర్ చేసుకోవచ్చు. సో, ఐడీని ఇక్కడ నేను పాస్ చేయొచ్చనమాట. స్లాష్ ఐడీ అంటే నేను ఏ ఐడీని యాక్సెస్ చేస్తే ఆ ఐడీ వచ్చిద్ది. సో, ఇక్కడ ఏం చేస్తున్నానంటే జస్ట్ ఆల్ యూజర్స్ బదులు సింగిల్ యూజర్ అని చెప్పేసేస్తున్నాను. సో, ఆ సింగిల్ యూజర్ సక్సెస్‌కి నేను ఇక్కడ మొబైల్‌లో రెడ్యూసర్ రాయొచ్చనమాట. సో, రెండిటిని కాపీ చేసి గెట్ సింగిల్ యూజర్ సక్సెస్, గెట్ సింగిల్ యూజర్ ఫెయిల్డ్. సో, ఇందులోకి యూజర్స్ కాకుండా జస్ట్ సింగిల్ కాబట్టి ఒక ఎంప్టీ ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాను. అందులోకి ఈ యూజర్ డేటా ఏదైతే ఉందో దాన్ని ఇస్తున్నాననమాట. సో, అప్పుడు నాకు యూజర్ సంబంధించిన డేటా వచ్చిద్ది. సో, దాన్ని మనం ఇక్కడ చెక్ చేయాలి అంటే యూజర్స్‌ని ఇక్కడ తీసుకోవాలి కాబట్టి యూజర్‌లో స్టేట్ డాట్ యూజర్ అని తీసుకుంటున్నాను.
ఇక్కడ యూజర్ సంబంధించిన డీటెయిల్స్ అని చెప్పేసి యూజర్ డాట్ నేమ్ అని చెప్పేసేస్తున్నాను. సో ఒకవేళ నేమ్ అనేది ఉంటే మనకి వచ్చిద్ది. లేదంటే అన్‌డిఫైన్డ్ అసలు ఒకవేళ లేకపోతే డేటా అనేది చూపించదు. సో ఈ యూజర్‌ని ఇక్కడ మనం యూజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం సింగిల్ యూజర్ సంబంధించి చేయాలంటే ఇక్కడ గెట్ ఆల్ కాకుండా దీన్ని కాపీ చేసి గెట్ సింగిల్ యూజర్ అని చెప్పేసేస్తున్నాను. సో మెథడ్ కూడా మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. గెట్ సింగిల్ యూజర్. సో సేమ్ అదే ఇక్కడ మనం డీస్ట్రక్చర్ చేసుకొని ఇక్కడ యూజ్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. సో దీన్ని ఒకసారి సేవ్ చేసి ఇక్కడ రీఫ్రెష్ చేసి ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పుడు నేను గెట్ ఆల్ యూజర్స్ ఇచ్చాను. సో 10 యూజర్స్ వచ్చారు. ఇప్పుడు నేను గెట్ సింగిల్ యూజర్ ఇస్తున్నాను. సింగిల్ యూజర్ లో బేసిక్ గా మనం ఐడి పాస్ చేయాలి కదా. సో ఐడి లేకపోతే అన్‌డిఫైన్డ్ అని వచ్చింది. అందుకనే రాంగ్ ఏపీఐ కాల్ అవుతుంది. సో ఇక్కడ నేను 1 అని ఇస్తాను. సో 1 యూజర్ యొక్క డీటెయిల్స్ రావాలి. సో క్లిక్ చేశాను. ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి డీటెయిల్స్ లో నేమ్ అనేది వస్తుంది. 1 యొక్క నేమ్ అనేది వచ్చింది. సో ఇక్కడ నేను ఏ నెంబర్ ఇస్తే ఆ పర్టికులర్ ఐడి యొక్క డీటెయిల్స్ అనేవి నాకు వస్తాయి. ఇక్కడ చూడండి నేను 2 ఇస్తే 2 యూజర్ యొక్క డేటా అనేది వచ్చింది. సో ఇలా మనం డేటాని డిస్పాచ్ చేయాలన్నా, డేటాని పాస్ చేయాలన్నా ఇలా సింపుల్ గా చేయొచ్చు అనమాట. ఇంతకు ముందు మనం ఇక్కడ ఈ పర్టికులర్ ఫంక్షన్స్ కాల్ చేసేటప్పుడు ఫంక్షన్ ఇచ్చి అందులోకి మళ్ళీ కాల్ చేసి డేటాని పాస్ చేసేవాళ్ళం కదా. సో ఇప్పుడు మనం అలా చేయాల్సిన పని లేదనమాట. డైరెక్ట్ గా ఇక్కడ నుంచే డేటాని పాస్ చేసేయచ్చు. సో ఇలా మనం సింపుల్ గా ఈ పర్టికులర్ గెట్ ఆల్ ఇంకా గెట్ సింగిల్ ని ఇలా చేస్తాము. ఇంకా మిగతా క్రడ్ ఆపరేషన్స్ కూడా చూద్దాం. సో ఇందులో యాడ్ యూజర్ అనేది నెక్స్ట్. సో యాడ్ యూజర్ సంబంధించిన దాన్ని కూడా చేద్దాం. సో అగైన్ ఇప్పుడు మనం యాడ్ యూజర్ కి ఈ జనరేటర్ ని కాపీ చేసుకొని క్రియేట్ చేద్దాం. సో యాడ్ యూజర్. యాడ్ యూజర్ లో మనకి ఏముండిద్ది? పేలోడ్ ఉండిద్ది. అంటే మన యూజర్ యొక్క డేటా ఉండిద్ది. సో ఆ డేటాని ఇక్కడ ఇస్తాము. సో థర్డ్ పారామీటర్ కింద ఇస్తాము. సో ఇక్కడ ఇది ఏం చేస్తున్నానంటే ఇది రిమూవ్ చేస్తున్నాను. ఇక్కడ మెథడ్ వచ్చేసి పోస్ట్ మెథడ్. ఇంతకు ముందు 2 కూడా గెట్ మెథడ్స్ కాబట్టి మనం మెథడ్స్ ఏం చేంజ్ చేయలేదు. ఇది పోస్ట్ మెథడ్. పోస్ట్ మెథడ్ లో మనకు వచ్చే పేలోడ్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఇస్తాము. సో పేలోడ్ ఎక్కడి నుంచి వస్తున్నానో చెప్తాను. ఫస్ట్ దీన్ని ఇక్కడ మనం డిక్లేర్ చేద్దాం. సో ఇందులో యాడ్ యూజర్ అని ఇస్తున్నాను. సో యాడ్ యూజర్ సంబంధించిన జనరేటర్ ని ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం. సో ఈ యాడ్ యూజర్ ని మనం యాక్షన్ లో క్రియేట్ చేయాలి కాబట్టి సో ఫస్ట్ ఇక్కడ మనం యాక్షన్ క్రియేట్ చేద్దాం. యాడ్ యూజర్. సో యాడ్ యూజర్ లో మనం ఏం తెచ్చుకుంటాం? బేసిక్ గా యూజర్ యొక్క డేటాని తెచ్చుకుంటాం. దాన్ని ఇక్కడ నేను పేలోడ్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. సో సేమ్ పేలోడ్ ని ఇక్కడ నుంచి పాస్ చేస్తున్నాను. సో ఇక్కడ నుంచి పాస్ చేయడం ద్వారా నాకు ఈ సాగాలో ఈ పర్టికులర్ గా ఇక్కడ నేను పేలోడ్ అని యాక్సెస్ చేస్తున్నాను కదా. సో నాకు ఇక్కడ నుంచి వస్తుంది అనమాట ఈ పేలోడ్ అనేది. సో ఇక్కడ మనం యాక్షన్ కూడా మార్చాలి. సో యాడ్ యూజర్. ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేసి సో దీన్ని కూడా సేవ్ చేస్తే మనకి యాడ్ యూజర్ క్రియేట్ అవుతుంది. సో ఈ యాడ్ యూజర్ లో సక్సెస్ ఫెయిల్ కూడా మనకి రాయాలి. సో ఇక్కడ జస్ట్ యాడ్ యూజర్ సక్సెస్ ఫెయిల్డ్ అని ఇస్తున్నాను. ఇక్కడ నుంచి వచ్చే డేటా అంతా కూడా మనకి సేమ్ గానే ఉండిద్ది. ఇక్కడ మనకి నేమ్ ఐడి అనేది వచ్చింది. మనం యాడ్ అనేది పోస్ట్ మెథడ్ చేయంగానే. సో ఇందులో సేమ్ దీనికి వీటికి మనం ఇక్కడ రెడ్యూసర్ ని క్రియేట్ చేయాలి. ఈ మొబైల్ రెడ్యూసర్ లో ఇక్కడ దీన్ని కాపీ చేసుకొని గెట్ సింగిల్ యూజర్ బదులు యాడ్ యూజర్ అనేది ఇస్తున్నాను. సో యాడ్ యూజర్ లో మనకి పర్టికులర్ యూజర్ సంబంధించిన డేటా ఇక్కడ వచ్చింది కాబట్టి సో డేటాని ఉన్న యూజర్స్ కి పుష్ చేయాలి. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇక్కడ కర్లీ బ్రేసెస్ తీసుకొని ఇక్కడ నుంచి నేను ఉన్న యూజర్స్ ని బ్యాకప్ తీసుకొని స్టేట్ డాట్ యూజర్స్ లో ఈ యూజర్స్ లోకి పుష్ చేస్తున్నాను. కొత్తగా ఏదైతే డేటా వస్తుందో ఆ డేటాని పుష్ చేస్తున్నాను. ఫైనల్ యూజర్స్ ఏదైతే ఉందో ఆ యూజర్స్ ని ఇక్కడ రిటర్న్ చేస్తాం. తర్వాత ఫెయిల్ వస్తే ఆటోమేటిక్ గా మనం మెసేజ్ ని పాస్ చేస్తాం కాబట్టి ఆ మెసేజ్ అనేది ఇస్తాం. సో ఇప్పుడు ఒకసారి దీన్ని సేవ్ చేద్దాం. ఇది సేవ్ చేసి ఒకసారి రీఫ్రెష్ చేయాలి దీన్ని. రీఫ్రెష్ చేసి ఇప్పుడు ఒకసారి గెట్ ఆల్ చేద్దాం. గెట్ ఆల్ లో మనకి 10 వచ్చాయి. ఇప్పుడు నేను యాడ్ యూజర్ చేస్తున్నాను. సో యాడ్ యూజర్ చేయగానే ఒకటి ఇంక్రీజ్ అవ్వాలన్నమాట. ఓకే. ఇది క్లిక్ అవ్వట్లేదు ఎందుకంటే మనం యాడ్ యూజర్ ని ఇంకా కాల్ చేయట్లేదు కదా ఈ పర్టికులర్ కాంపోనెంట్ లో. సో మనం ఫస్ట్ యాడ్ యూజర్ ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకొని అప్పుడు కాల్ చేయాలి. ఇక్కడ యాడ్ యూజర్ ఇస్తున్నాను. సో
యాడ్ యూజర్ సంబంధించి ఇక్కడ మనం కాల్ చేయాలి. సో దాన్ని ఇక్కడ ఇంపోర్ట్ చేయాలి. సో ఇప్పుడు ఒకసారి దీన్ని సేవ్ చేసి రిఫ్రెష్ చేసి చెక్ చేద్దాం. ఫస్ట్ గెట్ ఆల్ యూజర్స్ చేశాను. సో 10 మెంబర్స్ వచ్చారు. ఇప్పుడు నేను యాడ్ యూజర్స్ చేశాను. యాడ్ యూజర్ చేయగానే నాకు ఒక యూజర్ ఇంక్రీజ్ అయింది. అగైన్ నేను మళ్ళీ యాడ్ యూజర్ చేస్తే అగైన్ ఇంకొక యూజర్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇలా మనం మళ్ళీ గెట్ ఆల్ చేయగానే మొత్తం అన్ని రీసెట్ అయిపోయి ఫైనల్ 10 ఉన్నాయి కాబట్టి ఆ 10 అనేవి మనకు వస్తాయి అన్నమాట. సో ఇలా మనం ఈ యాడ్ యూజర్ అనే ఏపీఐని మనం ఇలా చేస్తాము. యాడింగ్ సంబంధించిన పోస్టింగ్ సంబంధించిన వాటిని ఇలా చేస్తాం అనమాట. నెక్స్ట్ అప్డేట్ మెథడ్. సో అప్డేట్ మెథడ్ సంబంధించి కూడా సేమ్ ఇక్కడ దీన్ని ఏం చేస్తాం, ఫస్ట్ యాక్షన్ ఇస్తాం. సో ఎడిట్ యూజర్ ఇక్కడ ఫంక్షన్ క్రియేట్ చేయాలి కాబట్టి సేమ్ దీన్ని కాపీ చేసుకొని యాడ్ బదులు ఎడిట్ యూజర్ అని ఇస్తాము. ఈ ఎడిట్ యూజర్ లో మనకి పేలోడ్ తో పాటుగా ఐడి కూడా ఉంటుంది కాబట్టి సో పేలోడ్ కామా ఐడి అని చెప్పేసి రెండింటిని ఇస్తాను. సో ఐడిని ఇక్కడ పాస్ చేస్తాము స్లాష్ ఐడి అని చెప్పేసి. మెథడ్ వచ్చేసి ఇక్కడ పుట్ మెథడ్ ఇస్తాము. నెక్స్ట్ ఇక్కడ యాడ్ బదులు ఎడిట్ అని ఇస్తాము. సేమ్ ఈ ఇప్పుడు ఈ జనరేటర్ ని ఇక్కడ ఇస్తాము. సో దీనికి సంబంధించిన యాక్షన్ ఇప్పుడు మనం క్రియేట్ చేయాలి. సో మొబైల్ రెడ్యూసర్కి వెళ్తే దీన్ని కాపీ చేసుకొని ఎడిట్ యూజర్. సో ఇందులో పేలోడ్ ని ఐడిని ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎడిట్ యూజర్ ఇస్తాం. ఇందులోకి మనం ఈ పేలోడ్ ని ఐడి రెండింటిని పాస్ చేస్తాం. సో ఇప్పుడు మనకి ఈ పర్టికులర్ ఎడిట్ యూజర్ యొక్క యాక్షన్ అనేది రెడీ అయిపోయింది. ఈ సాగాలో ఈ సక్సెస్ ఫెయిల్ సంబంధించిన క్రియేట్ చేయాలి కాబట్టి సో ఈ రెడ్యూసర్ లో మనం వాటిని క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఎడిట్ యూజర్, అలానే ఇది కూడా ఎడిట్ యూజర్ ఫెయిల్డ్. సో ఇందులో ఫంక్షనాలిటీ ఏం చేస్తాం, ఫస్ట్ అక్కడ నుంచి ఫైనల్ గా మనకి ఒక ఐడి అలానే నేమ్ అనేది వచ్చింది మనం పోస్ట్ చేసినప్పుడు. సో అప్పుడు ఏం చేస్తాం అంటే ఉన్న ఐడిని మనం అక్కడ గెట్ చేసుకొని దాన్ని ఎగ్జాక్ట్ గా అప్డేట్ చేయాలి. సో ఉన్న యూజర్స్ ని మనం ఫస్ట్ బ్యాకప్ తీసుకొని అందులో మనం ఫస్ట్ చెక్ చేయాలి. సో ఎలా చెక్ చేస్తాం, లెట్ ఫైండ్ ఇండెక్స్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకొని ఉన్న యూజర్స్ లో ఫైండ్ ఇండెక్స్ అని ఈచ్ యూజర్ లో ఉన్న ఐడి ఏదైతే ఉంటుందో ఇక్కడ చూస్తే మీరు టోటల్ యూజర్ సంబంధించిన ఐడి అనేది ఇక్కడ మనం చూడొచ్చు. సో ఒక్కొక్కదానికి ఒక ఐడి ఉంది కదా, సో ఆ ఐడితో మనం కంపేర్ చేస్తాము. ఇక్కడ మనం ఏదైతే డేటా పోస్ట్ చేస్తున్నామో 1 కానీ 2 కానీ ఐడీస్ ఇస్తాం కదా ఎడిట్ చేసేటప్పుడు, ఆ ఐడిని మనం ఇక్కడ నుంచి ఇస్తాం అనమాట. ఫైనల్ గా ఇక్కడ నుంచి మనం డేటా అనేది ఇస్తున్నాం కదా, ఈ డేటాలో మనకి ఫైనల్ గా వచ్చేసరికి ఐడి నేమ్ రెండు ఉంటాయి అనమాట. సో కాబట్టి అందులోంచి నేను డేటా డాట్ ఐడి అని చెప్పేసి తీసుకుంటున్నాను, ఎందుకంటే ఈ డేటాలో నాకు ఐడి అలా నేమ్ ఉంటాయి కాబట్టి ఐడిని తీసుకుంటున్నాను. సో ఇప్పుడు మనకు ఫైండ్ ఇండెక్స్ అంటే మన ఇండెక్స్ అనేది వచ్చింది. సో ఆ ఇండెక్స్ ని ఇక్కడ ఇండెక్స్ ఇచ్చి అందులోకి యాక్షన్ డాట్ డేటా ఏదైతే ఉందో దాని ఫైనల్ డేటా మొత్తాన్ని ఇస్తాను. సో ఫైనల్ గా యూజర్స్ ని ఇక్కడ అప్డేటెడ్ యూజర్స్ ఏదైతే ఉందో దాన్ని నేను రిటర్న్ చేస్తాను. సో ఇప్పుడు ఒకసారి దీన్ని సేవ్ చేసి కాంపోనెంట్ లో ఎడిట్ సంబంధించిన దాన్ని ఇంపోర్ట్ చేయాలి. సో ఇక్కడ ఎడిట్ యూజర్ అలానే ఇక్కడ కూడా ఇస్తాము. ఈ ఎడిట్ యూజర్ యూజ్ చేసే దగ్గర ఇక్కడ మనం డేటాని పాస్ చేయాలి. ఫస్ట్ పారామీటర్ ఏంటి, మన డేటా సంబంధించిన ఆబ్జెక్ట్. సో ఇక్కడ నేమ్ అని చెప్పేసి ఇస్తున్నాను, నేమ్ వెంకటేష్. నెక్స్ట్ సెకండ్ పారామీటర్ వచ్చేసరికి మన ఏదో ఒక ఐడి అనమాట. యూజర్ ఏ యూజర్ ని మనం సేవ్ చేద్దాం అంటే ఎడిట్ చేద్దాం అనుకుంటున్నామో ఐడి ఇవ్వాలి. సో ఐడి 1 ఇస్తున్నాను. సో ఎడిట్ యూజర్ ని ఇక్కడ మనం ఇంపోర్ట్ చేయాలి. సో ఇప్పుడు ఒకసారి సేవ్ చేసి ఎడిట్ యూజర్ ని చెక్ చేద్దాం. సో ఏపీఐ కాల్స్ అన్ని క్లియర్ చేశాను. ఇప్పుడు ఎడిట్ అనేది చేస్తున్నాను. సో ఎడిట్ చేయగానే ఇక్కడ నాకు ఎడిట్ అయింది. ఫస్ట్ ఇక్కడ గెట్ ఆల్ అనేది చేసి అప్పుడు ఎడిట్ చేస్తే మనం క్లియర్ గా చూడొచ్చు. సో ఇక్కడ గెట్ ఆల్ 10 వచ్చింది. సో మనకు డేటా తెలియట్లేదు కాబట్టి మనం ఇక్కడ కన్సోల్ చేద్దాం వచ్చే మొత్తం డేటాని. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే టోటల్ యూజర్స్ ని తీసుకుంటున్నాను, స్టేట్ డాట్ యూజర్స్ ని కన్సోల్ చేస్తున్నాను. సో బేసిక్ గా చూస్తే ఇనిషియల్ గా మనకి ఎంటీ ఉంది. ఇప్పుడు నేను గెట్ ఆల్ చేయగానే 10 యూజర్స్ యాడ్ అయ్యారు. ఇప్పుడు నేను యాడ్ యూజర్ చేశాను. సో యాడ్ యూజర్ చేసినప్పుడు ఇందులోకి ఒక న్యూ యూజర్ ఐడి 11 ఉంది కదా, ఐడి 11 అనేది అప్డేట్ అయింది. సో నేను 1 యూజర్ యొక్క డేటానే ఎడిట్ చేస్తున్నాను. సో ఎడిట్ క్లిక్ చేయగానే
నాకు 1 ఐడీ సంబంధించిన డేటా అనేది అప్డేట్ అవుద్ది. ఇక్కడ చూడండి నేమ్ అనేది వెంకటేష్ అనేది అప్డేట్ అయింది. ఐడీ 1 అనే ఆబ్జెక్ట్‌లోకి అప్డేట్ అయింది. సో, ఇలా మనం ఎడిటింగ్ అనేది చేయొచ్చు. సో, ఎడిట్ కాల్ కూడా ఇక్కడ అవుతుందో లేదో మీరు చెక్ చేయొచ్చనమాట. సో, 1 పాస్ చేశాను గదా! సో, 1 సంబంధించిన పుట్ మెథడ్ ఇంకా దానికి సంబంధించిన పేలోడ్ అవన్నీ గూడా ఇక్కడ మీకు చూపిస్తాయి. సో, ఇలా మనం ఈ ఎడిట్ అనేది గూడా చేస్తాం. సో, ఫైనల్‌గా డిలీట్ యూజర్‌ని చేద్దాం. సో, డిలీట్ యూజర్ సంబంధించి ఇక్కడ నుంచే స్టార్ట్ చేద్దాం. సో, డిలీట్ యూజర్ అని చెప్పేసేస్తున్నాను. సో, డిలీట్ యూజర్‌లో మనం ఏం చేస్తాం? ఐడీ పాస్ చేస్తాం. సో, ఇక్కడ ఐడీ పాస్ చేస్తున్నాను 1 అని చెప్పేసి. సో, సేమ్ ఇదే ఇక్కడ ఇంపోర్ట్ చేస్తున్నాను. ఈ పైన కూడా ఇంపోర్ట్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడ ఈ పర్టిక్యులర్ ఫంక్షన్‌లో కూడా ఇంపోర్ట్ చేస్తున్నాను. సో, మాక్సిమం అన్ని చోట్ల ఇంపోర్ట్ చేశాను. దీన్ని ఫస్ట్ మనం క్రియేట్ చేయాలి. సో, ఇక్కడ దీన్ని కాపీ చేసి డిలీట్ యూజర్. సో, ఇందులోకి మనం ఐడీని పాస్ చేయాలి కదా! సో, ఐడీని పాస్ చేస్తున్నాను. ఇక్కడ ఎడిట్ యూజర్ బదులు డిలీట్ యూజర్ అని ఇస్తున్నాను. సో, ఇప్పుడు దీన్ని సేవ్ చేసి ఇక్కడ కూడా సేవ్ చేసి రెడక్స్ సాగాలో ఇప్పుడు మనం క్రియేట్ చేద్దాం దీన్ని. సో, ఇక్కడ డిలీట్ యూజర్. సో, సేమ్ ఇదే ఫంక్షన్ కాపీ చేసి డిలీట్ యూజర్ అని ఇస్తున్నాను. డిలీట్ యూజర్ జనరేటర్‌ని ఇక్కడ ఇస్తున్నాను. సో, ఇందులో మనం ఓన్లీ ఐడీనే తీసుకుంటున్నాం కాబట్టి పేలోడ్ ఇంకా అవసరం లేదన్నమాట. సో, ఇక్కడ మెథడ్ వచ్చేసరికి డిలీట్ మెథడ్. ఇంకా ఇక్కడ ఎడిట్ బదులు డిలీట్ అని ఇస్తాము. డిలీట్ యూజర్ సక్సెస్, డిలీట్ యూజర్ ఫెయిల్డ్. సో, ఇందులోకి మనకు డేటా వచ్చేసరికి ఎంప్టీ డేటా వచ్చిద్దన్నమాట. సో, కాబట్టి ఇంకా డేటాని పాస్ చేసినా, పాస్ అయిపోయినా ఒకటే. సో, ఇందులోకి మనం బేసిక్‌గా ఏ యూజర్‌ని డిలీట్ చేసామో తెలియాలి అంటే మనం ఐడీని పాస్ చేయాలి. సో, కాబట్టి యూజర్స్ డేటా ఎంప్టీ వచ్చేది కాబట్టి డేటా పాస్ చేయలేం. సో, డైరెక్ట్ ఐడీనే పాస్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ రెడ్యూసర్‌లో డిలీట్ సంబంధించిన కేసెస్ రాద్దాం. సో, ఎడిట్ ప్లేస్‌లో డిలీట్ అని ఇస్తున్నాను. సో, డిలీట్ యూజర్ సక్సెస్‌లో మనకి ఐడీ వచ్చిద్ది గదా! సో, ఐడీ అనేది డైరెక్ట్ యాక్షన్ డాట్ డేటా అంటే అదే మనకి ఐడీ అన్నమాట. సో, ఈ ఐడీ అనేది ఏదైతే ఉందో అది నేను ఇక్కడ ఫైండ్ చేశాను ఫైండ్ ఇండెక్స్‌లో. సో, ఇక్కడ నేను స్ప్లైస్ యూజ్ చేసుకొని నేను దీన్ని డిలీట్ చేస్తాను. ఫైండ్ ఇండెక్స్ 1 అని ఇస్తే నాకు ఈ పర్టిక్యులర్ ఐడీ సంబంధించిన డేటా డిలీట్ అయిపోయి ఫైనల్ డేటా అనేది నాకు ఇక్కడ వచ్చింది. సో, ఒకసారి దీన్ని సేవ్ చేసి చెక్ చేద్దాం. సో, ఇప్పుడు ఒకసారి డిలీట్ ఆపరేషన్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో, ఫస్ట్ గెట్ ఆల్ చేశాను 10 వచ్చారు. యాడ్ చేశాను 11 వచ్చారు. నెక్స్ట్ గెట్ సింగిల్ చేశాను. ఎడిట్ యూజర్ చేశాను. ఇక్కడ మనకి ఎడిట్ అనేది అవుతుంది. ఫైనల్‌గా డిలీట్ క్లిక్ చేస్తున్నాను. సో, క్లిక్ చేయంగానే ఇక్కడ మనకి యూజర్స్ 11 నుంచి 10కి డిక్రీజ్ అయ్యారన్నమాట. సో, ఈ విధంగా మనం ఈ క్రడ్ ఆపరేషన్స్ అన్నిటిని కూడా మనం ఈ పర్టిక్యులర్ రెడక్స్ సాగాని యూజ్ చేసుకొని సింపుల్‌గా చేయొచ్చన్నమాట. సో, ఇప్పుడు మనం చేసింది ఏంటంటే జస్ట్ సింపుల్‌గా ఒకసారి రీక్యాప్ చేద్దాం. బేసిక్‌గా మన కాంపోనెంట్స్‌లో ఎలా ఇంక్లూడ్ చేయాలో మనకు తెలుసు. జస్ట్ ఇక్కడ కనెక్ట్ చేసుకొని ఫంక్షన్‌ని ఇచ్చి డిస్పాచ్ చేస్తాము. ఆ పర్టిక్యులర్ ఫంక్షన్‌ని ఈ ప్రాప్స్ ద్వారా మనం యాక్సెస్ చేసుకొని ఇక్కడ పర్టిక్యులర్ ఎక్కడైతే మనం కాల్ చేయాలనుకుంటున్నామో అక్కడ కాల్ చేస్తాము. వాటికి సంబంధించిన యాక్షన్స్‌ని ఇక్కడ ఒక యాక్షన్ ఫైల్‌లో మనం క్రియేట్ చేసుకుంటాం. ఇక్కడ మెయిన్ వచ్చేసి టైప్‌ని మెన్షన్ చేస్తాము. నెక్స్ట్‌ది ఏదైనా డేటా ఉంటే ఆ డేటాని మెన్షన్ చేస్తాము. తర్వాత మన దగ్గర ఏదైతే సాగాలున్నాయో ఆ సాగాస్ దగ్గరికి వెళ్ళి అక్కడ మనం ఈ పర్టిక్యులర్ టేక్ లేటెస్ట్ అనేది యూజ్ చేసుకొని మన యాక్షన్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాము. దానికి సంబంధించిన జనరేటర్‌ని ఇక్కడ మెన్షన్ చేస్తాము. సో, ఈచ్ జనరేటర్‌లో మనం డిఫరెంట్ ఏపీఐ కాల్స్ కానీ, స్టాటిక్ డేటా గానీ దేనైనా చేయొచ్చు. ఫైనల్‌గా వచ్చేసరికి మనం ఏదో ఒక సక్సెస్ గానీ, ఫెయిల్ గానీ ఈ పర్టిక్యులర్ యాక్షన్‌ని డిస్పాచ్ చేస్తాము. వాటికి సంబంధించిన రెడ్యూసర్ సంబంధించిన వాటిని ఈ పర్టిక్యులర్ రెడ్యూసర్‌లో మనం క్రియేట్ చేస్తాం. అందులో దానికి సంబంధించిన ఫంక్షనాలిటీని ఎగ్జిక్యూట్ చేసి ఫైనల్ అవుట్‌పుట్‌ని అంటే ఫైనల్ స్టేట్‌ని మనం రిటర్న్ చేస్తామన్నమాట. ఇందులో మనకి నార్మల్ రిడక్స్‌కి, ఈ రిడక్స్ సాగాకి ఉన్న మెయిన్ డిఫరెన్స్ అంటే మనకి ఎక్కడ డిఫరెన్స్ కనిపించిద్ది అంటే, మనం ఈ పర్టిక్యులర్ యాక్షన్స్ గాని అంటే పర్టిక్యులర్ ఫంక్షనాలిటీ చేయడానికి లేదా ఏపీఐ కాల్స్ చేయడానికి మనం సెపరేట్‌గా ఎలాంటి అసింక్రోనస్ ఫోల్డర్స్ కానీ లేదా అసింక్రోనస్ క్రియేట్ చేయకుండా
జస్ట్ ఈ సాగా ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఇందులోనే మనం ఆ అసింక్రోనస్ ఫంక్షనాలిటీస్ చేస్తున్నాం అనమాట. నార్మల్‌గా మనం మాన్యుయల్‌గా చేసే వాటిలతో పోలిస్తే ఇది ఫాస్ట్‌గా ఉండిద్ది. ఇంకా ఎఫిషియెంట్‌గా ఉండిద్దనమాట. సో, అందువల్ల రిడక్స్ సాగా అనేది ఎస్పెషల్‌గా ఈ అసింక్రోనస్ కాల్స్‌కి, ఏపీఐ కాల్స్ చేసేటప్పుడు మనం యూజ్ చేస్తాం అనమాట. సో, ఫైనల్‌గా మీకు ఈ రిడక్స్ సాగా మీద ఒక కంప్లీట్ ఐడియా వచ్చిందని జెప్పేసి అనుకుంటున్నాను. సో, ఇది బేసిక్‌గా రిడక్స్ సాగా అంటే. సో, రిడక్స్ సాగా అంటే అసలు డిఫికల్ట్ కాదనమాట. చాలా సింపుల్. నార్మల్ మీకు రిడక్స్ అనేది వన్స్ మీకు క్లియర్ ఐడియా వస్తే, ఈ రిడక్స్ సాగా గాని, ఇలాంటివి ఎలాంటి కొత్త ప్యాకేజెస్ వచ్చినా సరే, మీరు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. సో, ఇది ఫ్రెండ్స్ ఫైనల్‌గా ఈ వీడియోలో ఈ రిడక్స్ సాగా గురించి. సో, ఇది ఫ్రెండ్స్ ఫైనల్‌గా రిడక్స్ సాగా సంబంధించి. సో, వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. సో, ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కానీ, కొలీగ్స్ కానీ ఎవరికి యూజ్ అయినా సరే ఇది షేర్ చేయండి. ఇంకా ఫర్దర్ అప్‌డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకా డౌట్స్ ఉన్నా, సజెషన్స్ ఉన్నా, ఎలాంటి కామెంట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లైస్ ఇస్తాను. అలానే ఫర్దర్ వీడియోస్ ఏం చేయాలన్నది సజెస్ట్ చేస్తే నేను ఖచ్చితంగా వాటిని వన్ బై వన్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ షేరింగ్. స్టే హోమ్, స్టే సేఫ్. హావ్ ఎ నైస్ డే. సైనింగ్ ఆఫ్ వెంకటేష్ ముగిలి.